తెలంగాణలో ఒకేసారి రెండు షాక్లు. ఓవైపు విద్యుత్, మరోవైపు ఆర్టీసీ ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. రేపు తుది నిర్ణయం ప్రకటించనుంది ప్రభుత్వం. 100 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి 30 కిలోమీటర్ల లోపు పల్లె వెలుగు బస్సులపై ₹1 మాత్రమే పెంచాలని ఆదేశించారు. డిస్కంల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు సీఎం కేసీఆర్. సాధారణ ప్రజలపై భారం పడకుండా ఛార్జీల పెంపును ప్రకటించాలన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం 100 యూనిట్లు వాడే గృహ వినియోగదారులకు ఎలాంటి వడ్డనా ఉండకపోవచ్చు. ఆపై వాడేవారికి స్వల్పంగా ఛార్జీలు పెంచాలని సూచించారు. తెలంగాణలో 86 లక్షల గృహ విద్యుత్ వినియోగ కనెక్షన్లు ఉంటే అందులో 60 లక్షల కనెక్షన్లు 100 యూనిట్ల లోపు వాడేవారేనని అంచనా వేసింది సర్కార్. పరిశ్రమలకు 7% వరకు ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కూడా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలను పెంచాలని సూచించారు. పల్లె వెలుగు బస్సుపై 30 కిలోమీటర్లు ప్రయాణించే వారిపై ₹1 మాత్రమే పెంచాలని ఆదేశించారు. 30 కిలోమీటర్ల పైన ఎంత దూరం ప్రయాణించినా ₹2 పెంపు ఉండాలని సూచించారు. ఇతర బస్సు సర్వీసులపై 10% మించకుండా ఛార్జీల పెంపు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వం పల్లె వెలుగు మినహా ఇతర సర్వీసులపై 10% ఛార్జీలు పెంచితే మాత్రం ప్రజలపై భారం పడనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీలో టోల్ టాక్సీతో కలిపి ₹310 ఉంది. రేట్లు పెరిగితే ₹342 అయ్యే ఛాన్స్ ఉంది. గరుడ బస్సు అయితే ప్రస్తుతం ₹450 ఉండగా ₹500కు చేరుతుంది. ఇక కరీంనగర్ వెళ్లాలంటే ప్రస్తుతం సూపర్ లగ్జరీ ₹180 ఉంది. 10% రేటు పెరిగితే 200 అవుతుంది. ఇందులో 225 ఉండగా 250కి చేరే ఛాన్స్ ఉంది. దూరాన్ని బట్టి అది మరింత భారం పడే అవకాశం ఉంది. దీంతో దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు తెలంగాణ ఆర్టీసీ బస్సా, ఏపీఎస్ ఆర్టీసీ బస్సా అని ఆలోచించుకోవాల్సి రావచ్చు.